సర్పంచ్ గారు దేవుడి మాన్యం స్వాహా చేశారని మీ మీద వార్త వచ్చింది, దాని గురించి మీరేమంటారు? నమస్తే అండి, నా పేరు గండిగౌడ సీతయ్య, అంబాపురం సర్పంచ్ గారిని. నా మీద ఒక పేపర్లో వార్త రావడం జరిగిన మాట అయితే వాస్తవం. ఆ దేవుడి భూమి అనేది ఎవరో కబ్జా చేయలేదండి, గండిగౌడ సీతయ్య గారు కూడా కబ్జా చేయలేదు. నేను 10 సంవత్సరాలు లీజుకు తీసుకొని దాంట్లో ఉండటం జరుగుతుందండి. సంవత్సరానికి వచ్చి 60 నుంచి 65 వేలు అమౌంట్ ఇస్తూ రెంట్ ఇస్తూ ఉంటున్నానండి. దాంట్లో లీజ్ ఎప్పుడు తీసుకున్నారండి? 2020లో తీసుకున్నానండి. దేని నిమిత్తం సార్? నేను లారీలు షెడ్ అంటే గతంలో 5 ఎకరాలకు కలిపి 30 నుంచి 35 వేల రూపాయలు కౌలు వచ్చేదండి. 5 ఎకరాలకు కలిపి అంటే గ్రామంలో నేను ఒక పెద్దను కాబట్టి మేము గుళ్ళో మీటింగ్లు వేసుకుంటూ ఉంటాం. దీనికి ఆదాయం సరిపోవట్లేదు అని ఆ రోజు మీటింగ్లో జరిగితే నేను బాబు నాకు ఒక ఎకరమే ఇవ్వండి, నేను లారీలు పెట్టుకుంటాను, దానికి మీరు 60-65 వేల రూపాయలు రెంట్ ఇవ్వడం జరుగుతుంది, ఇస్తానని కూడా చెప్పాను. అలాగే ఇస్తున్నానండి. అయితే మొన్న గవర్నమెంట్ సర్వే అంటే గత గవర్నమెంట్ సర్వేలో ఈ భూమి 4 ఎకరాల 92 సెంట్లకు గాను 3 ఎకరాల 82 సెంట్లే అడంగుల్లో ఎక్కిందండి. ఎకరం 10 సెంట్లు ఎక్కలేదు. అదేంటంటే నేను చుట్టూ రేకులు వేయటం వల్ల అదేంటంటే మన పంట భూమిగా కాకుండా కమర్షియల్ ల్యాండ్గా చూపించడం వల్ల అలా జరిగిందండి. మేము దీని మీద ఎంఆర్ఓ గారిని అడిగాం. మేము పెద్దలం, గ్రామ పెద్దలం మేము కలిసి ఎంఆర్ఓ గారిని అడగడం జరిగింది. ఏమంటే అది పొరపాటు జరిగిందండి, మేము దాన్ని యాడ్ చేస్తామండి, దాంట్లో మేము 4 ఎకరాల 92 సెంట్లు యాడ్ చేస్తామండి అని చెప్పడం జరిగిందండి. ఎకరం కూడా యాడ్ చేస్తారు. ఓకే. అయితే దీని మీద ఏంటంటే మా గ్రామంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు నా మీద చెడ్డ బురద జిమ్ముతున్నారండి. ఎందుకు అని అంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ఇంకా దగ్గరలో మన సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయండి. నా మీద ఎలిగేషన్ ఏదో ఒకటి తెచ్చి నన్ను బ్యాట్ చేయాలనే ఆలోచన మీద వైఎస్ఆర్సీపీ నాయకులు తోడేటి బెంజమిన్, తోడేటి విజయ్ కుమారు ఈ విధంగా బురద జిమ్మటం జరుగుతుందండి. అట్లాగే మొన్న ఏదో యూట్యూబ్ ఛానల్లో కూడా రావడం జరిగిందండి. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా నేను చెప్పడం జరుగుతుంది ఏంటంటే నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయండి, మీరు ఎలా పడితే అలా వేయటం కుదరదు, మీరు ఎవరైనా సరే నా దగ్గరికి రండి, నేను వివరణ ఇస్తాను, కానీ ఎలా పడితే అలా చేస్తే మాత్రం నేను లీగల్గా వెళ్ళటం జరుగుతుందండి. ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి వివరణ తీసుకోండి, దాని మీద ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఎంఆర్ఓ గారు కూడా చెప్తారు.